పడదోయేంత బలమైనవి. అర్థమైందండి? ఒక్క దూత 1,85,000 మందిని హతము చేసినప్పుడు మా ఆయుధములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములు పడిపోతాయి అంతే. శత్రు పాదాల కిందకు వస్తాడంతే. రాజ్యం అప్పగించవలసిందే, పత్యము అప్పగించవలసిందే. అప్పుడు అంతం వస్తుంది. ఇప్పుడు మనము దేవునిలో ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఒక్క రోజు వస్తుంది, ప్రతి ఒక్కటి ఎన్ని ఆత్మలు సంపాదించామని దేవుడు అడుగుతాడంతే. ప్రయాసపడతాం. ఒకరోజు వస్తుంది, మంచి రోజులు చూడబోతున్నాము. ఆయన దూత కావలి ఉండి